శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఓం ఓం భూస్వాతస్య పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి ఉద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం దేవరాజసేవ్యమాన పావనాంగ్రిపంకజం వ్యాలయజ్ఞసూత్రమింద్రశేఖరం కృపాకరం నారదాదియోగి బృందవందితం దిగంబరం కాశికాపురాదినాథకాలభైరవం భజే. ఓం నమః శివాయ. 7వ అధ్యాయం. ఈ కార్తీక మాసంలో 7వ రోజు, 7వ అధ్యాయం, 7వ పారాయణంలో 7వ రోజు వచ్చేసాం మనం. సో ఈరోజు మనం ఈ అధ్యాయంలో శివకేశవార్చన విధులు అంటాం. ఎట్లా చేస్తారు ఏంటి. సో వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజులు గారికి ఏం చెప్పబోతున్నారు ఈ అధ్యాయంలో అనేది మనం తెలుసుకుందాం. సో జాగ్రత్తగా వినండి, మీరు కూడా చదవండి. నేను మొత్తం వీడియో తీస్తున్నాను, కథ మొత్తం. వశిష్ఠుల వారు జనకున కింకుమారుల బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి దాని మహత్వము గురించి ఎంత విననో తనివి తీరదు. ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసి దళముతో కానీ బిల్వపత్రములతో కానీ సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామం నుంచి భక్తితో పూజించినట్ల వారికి కలుగు మోక్షం ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాము తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనా వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారాలను చేసిన వారి పాపములు వసించును. సంపత్తి గలవారు శివకేశవులాలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమును కానీ విష్ణు ఆలయము కానీ జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు సరికదా. పెనుగాలికి ధూళిరాసు ఎగిరిపోయినట్లే కోటి పాపములను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖచక్ర ఆకారములు ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి దానిపై ప్రమిదల నిండా నువ్వులు నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలను. ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలను. దీనిని నందా దీపమందురు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణం చదువుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యం మొసగందురు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లెడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధం పెట్టించి తులసిదళాలతో పూజించవలను. ఏ మనుజుడు ధనము బలము కలిగి కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కర్రలతో దెబ్బలు తింటూ నిజస్థితిలో చచ్చును. కావున కార్తీక మాసం నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారాలను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతమాచరించి తరింపము అని చెప్పెను. నమశివాభ్యం నవయౌవనాభ్యం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యం నమో నమ శంకర పార్వతీభ్యం. సప్తమాధ్యమం. 7వ రోజు పారాయణం సమాప్తము. ఓం నమ శివాయ. ఈరోజు కథ చాలా చిన్నగా ఉన్నది. జస్ట్ పూజ ఎట్లా చేయాలి, ఏమేమి చేయాలి ఈ కార్తీక మాసంలో అనేది వివరించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.